తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు మండిపోనున్నాయి. వడగాలులు కూడా తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఈ వేసవి సీజన్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మార్చి నుంచి మే వరకు వేసవి సీజన్కు సంబంధించిన అంచనాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఈ ఎండాకాలంలో వరుసగా ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సాధారణంగా వేసవిలో 4-5 రోజుల పాటు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం తర్వాత సాధారణ స్థాయికి తగ్గుతాయి. కానీ ఈసారి వరుసగా ఎక్కువ రోజులు ఎండలు మండిపోతాయని, దీంతో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా వడగాల్పులు ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మధ్య వరకు ఉంటాయని, కానీ ఈసారి మార్చి నెలలోనే ఈ పరిస్థితి కనిపించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి సగటు కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనా చాలా ప్రాంతాల్లో లోటు కనిపిస్తోంది. చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గినా గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాక సగటున చూస్తే ఈసారి జనవరి, ఫిబ్రవరి నెలలో అత్యధిక వేడిమి నెలలేనని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన లానినా బలహీనంగా మారిందని వారంటున్నారు. దీంతో ముందస్తు వేసవిని ఆహ్వానించినట్లయిందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదైనట్లు చెప్తున్నారు. మరోవైపు హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. రానున్న రోజుల్లో లానినా పరిస్థితులు మరింత బలహీనపడతాయని, అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చిలో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 1901 నుంచి 2025 వరకు గత 125 సంవత్సరాల కాలంలో సగటు ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకుంటే 2025 వేసవిలో ఎక్కువ సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో కరెంటు వాడకం కూడా భారీగా పెరిగింది. ఈసారి వేసవిలో తొందరగానే వడగాల్పులతో కూడినటువంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే రోజులు రాబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? అయితే మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా ఎండలు ఈసారి తీవ్రంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మార్చి మొదటి వారంలోనే జనరల్ గా ఇది ఏప్రిల్ లేదంటే మే సమయంలో ఉండాల్సినట్టుగా ఎండలు అదే విధంగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు బాగా నమోదవుతున్నాయి. ఇవి ఇంకింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా మంది పర్యావరణవేత్తలు గత కొన్నేళ్ల నుంచి ఫ్రాన్స్ లో జరిగిన ప్యారిస్ ఒప్పందం కావచ్చు, ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా ఈ అంశాన్ని ముందే పసిగట్టాయి. గత 20-30 ఏళ్ల క్రితమే భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, దాంతో వాతావరణ మార్పులు ఇంబ్యాలెన్స్ అవుతాయి, దీంతో మానవాళికి కూడా పెను ప్రమాదం ముంచి వస్తుంది. కొన్ని దేశాలు కూడా అంతరించిపోయేటువంటి అవకాశాలు ఉంటే, చిన్న చిన్న దీవులలో ఉండేటువంటి ద్వీపకల్పాలు ఇవన్నీ అంతరించిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐస్ కరిగి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకు ముప్పు వాటిల్లుతుందంటూ పర్యావరణవేత్తలు గతంలో ఎన్నోసార్లు చెప్పారు. అదే పరిస్థితి అది వాళ్ళు ఎప్పుడైతే ఊహించారో అది ఇవాళ అదే విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది లానినా ప్రభావం కావచ్చు, దాంతో పాటు మానవులు చేసినట్టు తప్పిదాలు కావచ్చు. ఎందుకంటే చెట్లు అంతరించిపోవడం, దాంతో పాటు వాహనాలు పెరిగిపోవడం, పరిశ్రమలు పెరిగిపోవడం, ఇవన్నీ చూసుకుంటే ఈ విధంగా దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎండల తీవ్రత బాగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. మార్చి మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉందంటే వచ్చే నెలలో ఏప్రిల్ కావచ్చు, ఆ తర్వాత వచ్చేట్టుగా మే నెలలో కావచ్చు ఈ ఎండలు ఎక్కువ పెరిగేట్టుకు అవకాశం ఉంది. దీంతో పంటలపై కూడా ప్రభావం పడతాయి. ఇవాళ వరి పంటల విషయంలో కూడా చాలా తెగుళ్లు వస్తున్నాయి. దానికి కారణం కూడా ఈ ఎండలుగానే భావించుకోవచ్చు. మొన్నటి వరకు అధికంగా చలి మంచు వచ్చింది, దాంతో మంచుతో కూడా పంటలు నష్టపోయినాయి. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ఎండలతోటి కూడా పంటల దిగుబడి విషయంలో కూడా వరికి కావచ్చు, ముఖ్యంగా మామిడి ఇలాంటి పంటలపై కూడా ప్రభావం పడేటువంటి అవకాశాలు. ముఖ్యంగా మనుషులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా జనం ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్ళేట
పెరిగేట్టుగా సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మంచినీళ్లు తీసుకున్నట్టుగా విషయంలో కావచ్చు, జనాల ఆరోగ్యం విషయంలో కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అటు డాక్టర్లు కూడా చెప్తున్నారు. దాంతో పాటు అది అంశాన్ని ఫాలో కావాలి. ఎందుకంటే ఉదయం నుంచి 12 గంటల వరకు ఒక తీరుగా ఉంటుంది, 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం జనం కూడా ఫాలో కావాలి. ఈ నెలలోనే పరిస్థితి ఇట్లా ఉందంటే వచ్చే నెలలో ఆ తర్వాత వచ్చే నెలలో మరింత పెరిగేట అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఇప్పటికే కొంతమంది బయటకు వెళ్ళాలంటే కాస్త జనం కూడా జంకుతున్నట్టు పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర.